హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. పెన్షన్ శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆఫీసర్ ఉద్యోగాలు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు లేదు. మనకి శాలరీ అయితే మనకి 95,000 పైనుంచి శాలరీ అయితే రోజు వస్తుంది. మనకి మీ అప్లికేషన్ షార్ట్ లిస్టెడ్ అయితే సరిపోతుంది. మీకు ఉద్యోగం అయితే రావడం అయితే కంపల్సరీ. ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని జాబ్ కూడా ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ ఉన్న జాబులు కూడా ఉన్నాయి. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉన్నదో వారు ఎక్స్పీరియన్స్ ఉన్న జాబులకి అప్లై చేసుకోండి, శాలరీ ఎక్కువ వస్తుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా శాలరీ నార్మల్ 95 కన్నా తగ్గకుండా ఉంటుంది. కాబట్టి మనం ఈ నోటిఫికేషన్లో ఏజు, క్వాలిఫికేషను, ఎలా అప్లై చేసుకోవాలి, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఎన్పిఎస్ ట్రస్ట్ నుంచి అయితే రావడం జరిగింది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ నుంచి మనకి న్యూఢిల్లీ నుంచి రావడం జరిగింది. మనకి ఇక్కడ చాలా రకాల జాబులు అయితే ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ జాబ్స్ ఉన్నాయి, తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే ఉన్నాయి, తర్వాత మనకి అనాలిసిస్ట్ ఉంది, సీనియర్ అనాలిసిస్ట్ జాబ్స్ అయితే అన్ని రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి మనం ఏ విధంగా పంపించాలి, ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది, అది చూపించడం జరుగుతుంది. మీరు వీడియోని కంటిన్యూగా చూడండి. ఆ ఫామ్ ఎలా నింపాలో కూడా చెప్పడం జరుగుతుంది. నింపిన తర్వాత దాంతో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు అటాచ్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ చేసి మీకు ఇక్కడ ఉన్న మెయిల్కి అయితే పంపించవలసి ఉంటుంది. దీన్ని ఎప్పుడులాగా పంపించాలంటే 29/4/2020 నాటికల్లా పంపించవలసి ఉంటుంది. ఇక్కడ మనకి జాబ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మీకు దీనికి అప్లై చేసుకునేవాడు ఇది పూర్తిగా చదివి మనకి ఏమేమి చేయాలనేసి అప్లై అయితే చేసుకోండి చదివి. ఎందుకంటే మీకు ట్రైనింగ్లో కూడా మీకు జాబ్ ఎలా చేయాలనేసి వారైతే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటికి అయితే మీరైతే బెంగపడ అవసరం లేదు. ఇక్కడ ఇవన్నీ రావు కదా నాకు అని అనుకోవసరం లేదు. ఎవరికైనా సరే మొదటి జాబ్ వచ్చినప్పుడు ఇవన్నీ ఎవరికి రావు. తర్వాత ఆటోమేటిక్గా ఒకటి మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లేని జాబ్ కోసం నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ అదొకసారి విన్న తర్వాత ఎక్స్పీరియన్స్ ఉన్న జాబులు కూడా మేము ఒక్కసారి అయితే టచ్ చేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది. దీంట్లో మనకి అనాలిసిస్ట్కి ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు. రిలివెంట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు కదా, ఎన్ని సంవత్సరాలని అవసరం లేదు. దీనికోసం మీకు వస్తే సరిపోతుంది. సిఏ కానీ, ఎంబీఏ కానీ, పీజీడీఎం కానీ, ఎంకామ్ కానీ, సిఎఫ్ఏ కానీ, ఎఫ్ఆర్ఎం చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మినిమం 23 నుంచి 35 ఉన్న అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్ 10 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఎక్స్పీరియన్స్ లేదు, మనకి దీనికోసం మనకి వచ్చు, ఇక్కడ ఇచ్చిన ముందు ఫైనాన్స్ కోసం స్పెషల్ నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలనేసి దానికోసం మీకు టెస్ట్ చేయడం జరుగుతుంది. తప్పగానే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అవసరం అయితే లేదు. తర్వాత సీనియర్ అనాలిసిస్ట్కి అయితే దీనికి ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేటప్పటికి 25 నుంచి 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మనకి జాబ్ వచ్చేటప్పటికి సీనియర్ ఎగ్జిక్యూటివ్ లీగల్, ఎవరైతే లా చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి 25 నుంచి 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ హ్యూమన్ రిసోర్స్ అడ్మినిస్ట్రేటివ్కి మనకి ఎంబీఏ, మాస్టర్ డిగ్రీ చదివినా కానీ, పీజీ చదివినా దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి మనకి 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. దీనికి కూడా ఏజ్ వచ్చేటోడికి 25 నుంచి 40 years దాకా అప్లై చేసుకోవచ్చు. తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ నెట్వర్క్ అండ్ ఆపరేటర్ కూడా బీఈ, బీటెక్ చదివినారు, లేకపోతే ఎంఎస్సీ కంప్యూటర్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే 2 years ఎంసీఏ చేసిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. దీనికి కూడా 3 years ఎక్స్పీరియన్స్ కావాలి. ఏజ్ అయితే సేమ్ 25 నుంచి 40 years దాకా. తర్వాత సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సేమ్ మనకి దీనికైతే ఐటీ ఫీల్డ్లో మనకి ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. తర్వాత వచ్చి మనకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఫుల్ టైం బ్యాచిలర్, అంటే రెగ్యులర్గా బీబీఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బీఏ మాస్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా, జర్నలిజం, డిజిటల్ మార్కెటింగ్ కోసం తెలిసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 25 నుంచి 40 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే దీనికి ఇవ్వడం జరిగింది. తర్వాత ఎగ్జిక్యూటివ్ సోషల్ మీడియా అండ్ కోఆర్డినేషన్ కోసం
సేమ్ క్వాలిఫికేషన్ అయితే సేమ్ దానికి. దీనికి కూడా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. దీనికి 23 నుంచి 35 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునవచ్చు. తర్వాత ఎగ్జిక్యూటివ్ గ్రీవెన్స్కి ఫుల్ టైం డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. 23 నుంచి 35 వరకు ఏజ్ అయితే ఉంది. ఎగ్జిక్యూటివ్ ఎగ్జిట్ అండ్ విత్డ్రాల్ కోసం ఫుల్ టైం డిగ్రీ చదివిన వారు 60% మార్క్స్ కావాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 23 నుంచి 35 ఇయర్స్ ఉన్నవారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి పోస్టింగ్ వచ్చేటప్పటికి ఎనీవేర్ కంట్రీ అని మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ కూడా ఎన్పిఎస్ ట్రస్ట్లు అయితే ఉన్నాయి కాబట్టి అక్కడ మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. మనకి ఎగ్జిక్యూటివ్కి 70,000 శాలరీ అయితే రావడం జరుగుతుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్ 80,000, అనాలిసిస్ట్కి అయితే మనకి 1,00,000 రూపీస్ శాలరీ అవుతుంది. సీనియర్ అనాలిసిస్ట్కి అయితే 1.5 మనకి శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. 3 ఇయర్స్కి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. తర్వాత 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఇంకా పెర్ఫార్మెన్స్ బాగుంటే మీకు అలా ఎక్స్టెండ్ అవుతుంది. శాలరీ కూడా మీకు పెరగడం జరుగుతుంది. ఇక్కడ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఆ ఫామ్ ఇక్కడ మనకి 15 పేజీలో ఉంటుంది. 15 పేజీలో ఈ ఫామ్ని అయితే పూర్తిగా ఫిల్ చేసి దాన్ని మీరు ఇందాక చెప్పిన మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. దాంతో ఫలంగా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్నీ కలిపి బయోడేటా, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఉంటే అన్నీ కూడా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి దీనికి క్లియర్గా స్కాన్ చేసి మీరు దీన్ని ఎంత క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయండి. చేసి స్కాన్ చేసి మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. ఎప్పుడులాగా పంపించాలి? 29 ఏప్రిల్ వాళ్ళ వరకు పంపించవలసి ఉంటుంది. మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే ఇది కాంట్రాక్ట్ వాళ్ళ బేసే, కానీ మనకి 80,000 నుంచి 1.5 lakhs దాకా మనకి శాలరీ ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకునేవారు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ని, అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు మెయిల్ అయితే చేయండి. దీనికి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్. ఓకే, బాయ్.